భారతీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ వడరహిత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక రుద్రాక్ష ధారణకు సంబంధించిన సందేహాలు, సమస్యలు ఏమన్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. అలాగే వచ్చేది శివరాత్రి కాబట్టి చాలా మంది కూడా మరి మాసం అంతా కూడా పవిత్రమైన మాసంగా భావిస్తాం కాబట్టి రుద్రాక్ష కొత్తగా ధారణ చేసేవారు ఎటువంటి సందేహాలు ఉన్నా నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. శుభ సోమవారం మీకు. త్రయోదశి సోమవారం, మాఘమాసం. రైట్. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక కారు వెళుతోంది. కారు అలా వెళుతూ ఉంటే సడన్ గా ఒక కుర్రాడు రోడ్డు మీదకి అడ్డంగా, కారుకి అడ్డంగా వచ్చి పెద్ద ఒక ఇటుక రాయితో కొట్టాడు కారుని. హఠాత్ పరిణామానికి అర్థం కాలేదు, ఏమిటి వీడెవడు అడ్డు రావడమే కాకుండా రాయిపుచ్చి కొడుతున్నాడు అని చెప్పేసి ఒక స్థానం అలా ఆగిపోయి కారు ఆపాడు. అమ్మి ఏంటంటే చాలా కోపం వచ్చింది. రాయితో కొట్టి ఆపుతున్నాడు, ఇటుక రాయితో కొట్టి కారు ఆపుతున్నాడు. ఏంటంటే అప్పుడు చాలా కోపంతో అడుగుతుంటే, సార్ తెలుసు, చేతులు కట్టుకుని చెప్తాడు, సార్ తెలుసు మీకు చాలా కోపం వస్తుంది, నన్ను తిడతారు, కొడతారు, ఏమన్నా చేస్తారు, మీ కారుకి నేను నష్టం చేశాను కానీ నా పరిస్థితి అది ఏమైందని అడుగుతాడు. ఏంటి అంత నా కారుని నాకు సంబంధం ఏంటి, నా కారుని నువ్వు కొట్టి పాడు చేసి కారు ఆపాల్సినంత అవసరం ఏంటి? చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను సార్, అర్థం చేసుకోండి. ఏడుపు గొంతుతో చెప్తున్నాడు ఆ పిల్లాడు. ఆల్మోస్ట్ ఏడుస్తూ, చాలాసేపటి నుంచి నేను ట్రై చేస్తున్నాను, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. ఇక్కడ నా చిన్న తమ్ముడు అండి, నా తర్వాతి వాడు చిన్నవాడు, ఎవడో స్కూటరిస్ట్ వచ్చి కొట్టేసి వెళ్ళిపోయాడు, వాడు తెలక దెబ్బ తగిలింది, గాయం పెద్దగా అయింది, రక్తం పోతోంది, వాడు బట్టలు కూడా రక్తంతో తడిసిపోయాయి, వాడు స్పృహ కోల్పోయాడు, నా కళ్ళ ముందు ఇదంతా జరుగుతుంది. ఎంతమందిని ఏడుస్తూ అడిగితే ఎవడూ కారు ఆపలేదు, ఒక స్కూటరిస్ట్ కూడా ఆపట్లేదు, అక్కడ ప్రాణం పోయేటట్టుంది, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, మీరు కూడా ఆపుతారో ఆపరు నాకు తెలియదు, అందుకనే కొడితే కొట్టారు, తిడితే తిట్టారు, ఏదైతే అయింది, తర్వాత మీ కారుకి ఏదైనా నష్టపరిహారం కావాలి ఇస్తాము, ఇక్కడ ప్రాణం ముఖ్యంగా సార్, అంతకంటే ఏం లేదు, దయచేసి అర్థం చేసుకో. చేతులు ఏం మాట్లాడతాడు ఎవడే? ఆఫీస్కి వెళ్ళిపోవాలి, టైం అవుతుంది. చూస్తే రక్తం మడుగులో పిల్లాడు, బట్టలన్నీ రక్తంతో తడిచి ముద్దయి ఉన్నాయి. గబగబా ఇంకేం ఆలోచించకుండా ఆఫీస్కి ఆలస్యం అయితే ఆలస్యమైంది అని చెప్పి ఇద్దరు పట్టుకొని కారులో ఎక్కిచ్చారు. ఆ రక్తం మరకలతో కారు అంతా రక్తం మరకలయ్యి ఉంది, అయినా ఏం ఆలోచించలేదు. ముందు హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు ఆ టీం మొత్తం చూసి మెయిన్ డాక్టర్ చెప్పాడు, పర్వాలేదు, ప్రాణం కాపాడబడింది, ప్రాణానికి వచ్చే నష్టం లేదు అని చెప్పగానే ఇతను కూడా గుండె నిండగా గాలిపించుకొని అమ్మా అని చెప్పేసి అలా ఇక అదో రకమైన ఆలోచనతో కారు నడుపుకుంటూ ఆఫీస్ నుంచి ఇంకా ఆఫీస్కి వెళ్ళొద్దు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళదు, అప్పుడు చాలా లేట్ అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళే టైం కూడా దాటిపోయింది, మధ్యాహ్నం వరకు అక్కడే అయిపోయింది. ఇంకా ఈ ఇంటికి వెళ్ళిపోదాం నిదానంగా అదో అన్యమనస్కంగా కారు నడుపుకుంటూ వచ్చాడు. వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి పెట్టాడు, కారు ఆఫ్ చేశాడు. తీసి ఆపిన తర్వాత చూస్తే కారుకి దెబ్బ పెద్దగా కనిపిస్తుంది, రాయితో కొట్టిన దెబ్బ, ఇటుక రాయితో కొట్టిన దెబ్బ పెద్దగా కనిపిస్తుంది. చూశాడు, ఈ డెంట్ చేయించొద్దు అనుకుంటాడు, ఇంకెప్పుడు ఇది చేయించకూడదు, ఇది నిత్యం కనబడుతూ ఉండాలి. ఎంత దౌర్భాగ్యం అంటే, ప్రాణం పోయే స్థితిలో ఉన్నా, ఆపదలో ఉన్నా, నా కష్టంలో ఉన్నాను, సాయం చేయమంటే రాళ్ళు పెట్టి కొడితే తప్ప స్పృహలో లేని పరిస్థితిలో మనం ఉన్నాము. పక్కవాడు ఏమైపోతున్నా రాళ్లతో కొట్టి గుర్తు చేయాల్సినటువంటి దౌర్భాగ్యం దుస్థితిలో ఉన్నాము. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమి ఉండదు. వాడు ప్రాణం పోతే అసలు అంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఎవడో వచ్చి స్కూటరిస్ట్ కొట్టేసి వెళ్ళిపోతే, సమాజంలో ఉన్నాం, ఎవడో ఆపకపోతే ఆ పిల్లాడు రేపు మనం కావచ్చు ఆ పరిస్థితిలో. ఇది గుర్తుండాలి. ఇది స్వార్థం ఎక్కువైపోయింది. సో మనం కూడా అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం, దైవ దర్శనం కావాలి అనుకుంటే కష్టంలో ఉన్న వాడికి సాయం చేసి చూడు, ఆ కళ్ళల్లో కనిపించే మెరిపే దేవుడు. సో కాబట్టి కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయండి. ఆ పరిస్థితిలో రేపు మనమైనా ఉండవచ్చు, ఎవరైనా దానికి అతీతులు కాదు. ఖచ్చితంగా మీరు అలాంటి వాళ్ళకి సాయం చేస్తే మనం ఏదో రకంగా అది బౌన్స్ మళ్ళీ బాల్ బ్యాక్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అవుతుంది. కాబట్టి సాయం చేయండి, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోండి. దానివల్ల మనకు పోయేదేం లేదు, కొంచెం కష్టపడతాం అంతే. రైట్. బాగుంది గురుగారు స్టోరీ. కాల్స్ చూద్దాం. హలో చెప్పండి, మీ పేరు? మాట్లాడండి, గురుగారు ఉన్నారు. ఓం నమ శివాయ అండి, చెప్పండి. గురుగారు మాకు
అక్కడ అడగట్లేదు, ఇబ్బంది కాలేదు సార్. మీ వాయిస్ ఏమండి క్లారిటీ లేదు సార్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి, స్పీకర్ వాల్యూమ్ తగ్గించండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి, మాట్లాడండి. తగ్గించామండి. ఇప్పుడు చెప్పండి. నాకు ఈ పని దాంట్లో కొంచెం 10 సంవత్సరాల నుంచి ఆగంలో ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి ఏ పని జరగట్లేదా? సారీ అండి, మీ లైన్ ఏంటో చాలా డిస్టర్బ్డ్గా ఉంది. దయచేసి ఎవరైనా కాల్ కనెక్ట్ అయినప్పుడు చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి టీవీ వాల్యూమ్ తగ్గించి దయచేసి మాట్లాడండి. మరో కాల్ చూద్దాం. హలో హలో, ఉన్నారండి లైన్లో? హలో అమ్మా చెప్పండి మీ పేరు. రైట్. నేను ఇక్కడ ఇప్పుడు ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం అన్నాను కదా, ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తాను. సో చూస్తున్న వాళ్ళు ఒక నెంబర్ చెప్తాను, వీలైతే ఆ నెంబర్ నోట్ చేసుకోండి. 999499 అంటే 999499 26496 26496. ఇది ఎవరైనా నోట్ చేసుకోకపోతే మళ్ళీ ప్రోగ్రామ్ అయ్యే లోపు నేను ఈ నెంబర్ చెప్పే ప్రయత్నం చేస్తాను, మీ దగ్గర పెన్ను పెట్టుకుంటే. విషయం ఏమిటంటే ఈ నెంబర్ గల వ్యక్తి జగదీష్ బాబు, విశాఖపట్నంలో ఉంటాడు. జగదీష్ బాబు విశాఖపట్నంలో ఉంటాడు. విషయం ఏమిటంటే ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఈ అబ్బాయి పుట్టుకతో అందుడు అయినా ఎక్కడ వెనక్కి వెళ్లకుండా ఎన్ని అవాంతరాలు వచ్చినా బ్రైలీలో చదువుకొని తర్వాత మామూలు స్టడీస్ అంటే మనం చదివితే తను విని ఎగ్జామ్స్ రాయడం, ఇలా చేసి ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ఒక్కొక్క మెట్టు తను మామూలు కుటుంబంలో బిలో యావరేజ్ కుటుంబంలో నుంచి వచ్చి ఆఖరికి అన్ని విద్యలు దాటుకుంటూ ఎంఫిల్ అయిపోయింది, పిహెచ్డి అయిపోయింది. సో పిహెచ్ డాక్టరేట్ వరకు అంటే స్కాలర్ వరకు వెళ్ళాడు. తను గొప్ప. నేను మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఏమిటంటే, ఇంత నిస్వార్థంగా ఉంటారా, ఇంత ఇదిగా ఉంటారా అనిపించింది ఆ పిల్లోడితో మాట్లాడుతుంటే. అతను ఒక స్కాలరు, ఒక డాక్టరు, ఒక డాక్టరేట్ పొందినవాడు, ఒక స్కాలరు, అంత జ్ఞానం పొందినవాడు. నడిచే జ్ఞాన సముద్రం అంటాం, మొబైల్ ఎన్సైక్లోపీడియా అంటాం స్కాలర్ని. సో తను ఏమంటున్నాడంటే నాతో మాట్లాడి, అందరూ నాలాగే చదువుకోవాలని కోరుకుంటున్నాను. నేను చదువుకోవడం కోసం ఎగ్జామ్లో, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో వృద్ధి చెందడం కోసం, సక్సెస్ సాధించడం కోసం రకరకాలుగా మెటీరియల్ నేను తయారు చేశాను. ఆ మెటీరియల్ని విచిత్రం ఏమిటంటే, తనకేమో అప్పు చేసి మెటీరియల్ కొంటున్నాడు, తనకేమో కళ్ళు లేవు, అప్పు పెరిగిపోతుంది. అయినా కూడా ఎవరు అడిగితే వాళ్ళకి ఫ్రీగా మెటీరియల్ ఇస్తున్నాడు. అదే స్టడీ మెటీరియల్, కాంపిటేటివ్ ఎగ్జామ్ కావాల్సిన మెటీరియల్, పెన్ డ్రైవ్, తర్వాత ఆడియో విజన్, మొత్తం అన్ని A to Z మొత్తం తయారు చేసి, అంటే నిజంగా వాళ్ళు అంటే చూపు లేని వాళ్ళకి, చూపు ఉన్న వాళ్ళకి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇస్తున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, అరే అందరం ఇవన్నీ ఉండి ఏమి చేయలేకపోతున్నాం, తను ఏమీ లేకుండా ఇంత సర్వీస్ చేస్తున్నాడు, ఎవరి దగ్గర ఏమి తీసుకోడంట. సో మెటీరియల్ కావాల్సిన వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, లేకపోతే అంధ విద్యార్థులు ఎవరైనా ఉంటే అన్ని రకాలుగా అతను సహకారం చేస్తున్నాడు. అతను సహకారం తీసుకోండి. ఈ నెంబర్ మళ్ళీ నేను చెప్తాను. సో నా రిక్వెస్ట్ ఏమిటంటే, అతను డబ్బులు వద్దన్న మెటీరియల్ కాస్ట్ అన్న పంపించండి. మళ్ళీ అతను అప్పు చేసి మన కోసం చేయకుండా అట్లీస్ట్ మెటీరియల్ కాస్ట్ 100 రూపాయల్లో మనకు పోయేదేం లేదు. సో ఆలోచించండి. ఐ రిపీట్, మళ్ళీ నెంబర్ నేను డెఫినెట్గా నేను మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అయ్యే లోపు నేను నెంబర్ చెప్తాను, జగదీష్ బాబుది. అతను విశాఖపట్నంలో ఉంటాడు. ఇలాంటి మేధావుల్ని ఎంకరేజ్ చేయండి కొంచెం. మళ్ళీ నేను ఖచ్చితంగా చెప్తాను, మీకు స్టడీ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా అతనికి కాల్ చేయండి. ఎలాంటి సహకారం కావాలన్నా అతను చేస్తానంటున్నాడు, విద్యాపరంగా కానీ, అంటే టీచింగ్ విషయంలో ఏది కావాలన్నా, ఎలాంటి మెటీరియల్ కావాలన్నా ఇస్తాను. ఎగ్జామ్స్ కావాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాలన్నా అన్నీ నేను చూసుకుంటాను అంటున్నాడు. ఆడియో వీడియో విజన్స్ అన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ వాడుకుంటూ ఎలా చెప్పాలి, ఏం చేయాలని. సో అతను చాలా డీటెయిల్డ్గా చెప్పాడు, మనకు సమయం లేదు కానీ. సో అతన్ని కాంటాక్ట్ చేయండి, డెఫినెట్గా అతను మీకు ఉపయోగపడతాడు. అతనికి కూడా మీరు నష్టం చేయకుండా అట్లీస్ట్ మెటీరియల్ కాస్ట్ ఇవ్వండి. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో అమ్మా చెప్పండి మీ పేరు. నమస్తే అండి, నా పేరు రాజకుమారి అండి. మాట్లాడండి అమ్మా, గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ స్వామి. నేను ఒక 19 years నుండి 5 years నుంచి చూస్తున్నాను. మీతో మాట్లాడటమే నిజంగా మీరు చెప్పేటి వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది.
చాలా బాగా మాట్లాడతారు, చెప్పడం కానీ లేదు కానీ ఇది జరుగుతుందా జరగదా అది కాదు. మీతో మాట్లాడాలని చాలా రోజులు ట్రై చేసి మానేశాను, మళ్ళీ ఈ మధ్యన ట్రై చేస్తున్నాను. అమ్మా థ్యాంక్ యూ. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ లేదండి నాది. జనవరి 9 పుట్టాను అని చెప్తారు అమ్మ వాళ్ళు. అమ్మా ఎవరి కోసం? మీకోసమేనా? నా కోసమేనండి. అమ్మా ఏం చేస్తున్నారు? నాకు వెళ్ళాలి అని. అమ్మా ఏం చేస్తున్నారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే. ఎంతమంది పిల్లలమ్మా? మీ వారు ఏం చేస్తున్నారు? మా వారు రిటైర్మెంట్ అండి. ఇంకా పాప ఒక్కటి అంటే నాకు పాప సెటిల్ అయిపోయిందమ్మా? సెటిల్ అయిపోయిందండి పాప. చక్కగా ఇది రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేయండి. ఇంకా ఏమీ ఆలోచించకుండా ఏమీ పెట్టుకోకుండా ఇప్పుడు వరకు రకరకాలుగా జీవితంలో పోరాటాలు యుద్ధాలు అన్నీ చేస్తుంటారు. ఇక ఇప్పుడు ప్రశాంతమైన జీవితం రిటైర్డ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఇది మీది మీ వారిది లైఫ్. ఇది మీ వ్యక్తిగతమైనటువంటి మీది మీ వారిది లైఫ్. ఈ లైఫ్లో ఏమీ ఇబ్బందులు లేకుండా ఈ రిటైర్డ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, అవకాశం ఉంటే ధరించండి. ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసుకోండి. శరీరానికి తాకే విధంగా ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. గత కొన్ని రోజులుగా కుంభమేళాలో ఎంతటి రద్దీ ఉంటుందో చూస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రపతి ముర్ము కుంభమేళా యాత్రలో ఉన్నారు. ఆ వివరాలు చూద్దాం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ రైట్ గురుగారు, ఇక అరుదైన రుద్రాక్షలు పవిత్ర స్నానానికి వెళ్ళారు. సంగమ స్నానానికి రాష్ట్రపతి ముర్ము గారిని చూసాం. రైట్, ఇప్పుడు అరుదైన రుద్రాక్ష చూపించేసుకుందాం. సో ఈరోజు ఎంత మంచి రోజు మనం చూస్తున్నాము. రాష్ట్రపతి గారు కూడా వచ్చి ఈరోజు రైట్. ఏం మాల అది? ఇది అన్ని ఒక అరుదైన 7 ముఖాలు. అది మామూలు సప్తముఖి కాదు, సూపర్ కలెక్టెడ్ అని, పెద్ద కలెక్టర్ అని, చాలా పెద్దగా ఉంటుంది. ఆ లక్ష్మీ అమ్మవారి విగ్రహం కూడా బాగుంటుంది. పైనవి కూడా సప్తముఖులే, మామూలు సప్తముఖులు. ఇది అత్యంత అరుదైన సప్తముఖి రుద్రాక్ష. అంతా బంగారంలో బాగుంది. సప్తముఖి లక్ష్మీ స్వరూపము. శని దోషాలకి కూడా మంచిది. ఒక మంచి ఈ మాఘమాసంలో మంచి ఐశ్వర్యానికి సంబంధించింది మంచి. ఇప్పుడు అన్నారు త్రయోదశి మంచి రోజు అని. సో చాలా మంది కూడా త్రయోదశి మంచిది అన్నప్పటికీ కూడా కొంతమందికి నచ్చదు. త్రయోదశి మంచిది కాదు అని చాలా. అంటే 13 సంఖ్య అంటే మనకు కాదు, మన ధర్మంలో సాంప్రదాయంలో కాదు, అది క్రిస్టియానిటీలో. 13 సంఖ్య మనకి కాదు. ఇప్పుడు అమెరికాలో కొన్ని వీధులకి 13 నెంబర్ ఉండదు, హాస్పిటల్లో బెడ్స్కి 13 ఉండదు, అపార్ట్మెంట్లో 13 ఉండదు. అమెరికాలో ఈ 13 సంఖ్య ఎక్కడ ఉండదు. ఎందుకు ఉండదు అంటే 13 అంటే అమెరికాలో మాత్రమే, అలాగే యూరప్లో, యూకేలో ఒక ప్రాంతం, ప్రపంచం అంతా కాదు. వీళ్ళు ఎందుకు ఇది 13ని వ్యతిరేకిస్తారు అంటే జీసస్ క్రైస్తు లాస్ట్ సప్పర్ అంటే ఆఖరి డిన్నర్లో 13తో కలిసి ఆయన భోజనం చేస్తారు. 13 మళ్ళీ కనిపించరు. ఆ తర్వాత వాళ్ళే ఆయనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారు. అందుకని చెప్పేసి ఇది మంచిది కాదనుకో దాన్ని ఆ సంఖ్య వ్యతిరేకిస్తారు వాళ్ళు. కానీ మనకి చాలా గొప్పది త్రయోదశి. త్రయోదశి తిథి చాలా గొప్పది మనకి. అలాగే ఆ రోజు శనివారం వస్తే ఇంకా మంచిది, శని త్రయోదశి అవుతుంది. సో ఇవాళ కూడా ఇప్పుడు రాష్ట్రపతి గారి తిథిని వచ్చి ఆమె స్నానం చేస్తున్నారంటే ఎంత గొప్ప తిథి. అందులో ఇది మాఘమాసం, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి మనకి చాలా గొప్పవి. మాఘ పౌర్ణమి ఎల్లుండు. ఇవన్నీ మనకు మంచివి. ఏదో ఒక ప్రాంతంలో ఒక వాళ్ళకి వ్యతిరేకిస్తారు. రైట్ గురుగారు, కాల్ చూద్దాం. హలో హలో, నమస్తే సార్. మాట్లాడండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ్. నమస్తే సార్, నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు, ఇప్పుడే ఉన్నాను. మీరు చెప్పిన దాంట్లో నాకు చిన్న నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్. 20-30 years ఏం చూశానంటే, ఫ్రైడే 13 వచ్చి అమావాస్య వస్తే భారతదేశంలో కూడా చాలా సార్లు గొడవలు అవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఒక 10-15 చూశానండి. ఏమిటది కనపడమని కాదు, నేను చెప్పేది ఏమంటే ఫ్రైడే వచ్చి 13 వచ్చి అమావాస్య వచ్చింటే మాత్రం అర్ధరాత్రి పూట చాలా సార్లు గొడవలు చూశానండి. నేను అంత మాత్రాన కారింది, నేను ఒప్పుకుంటాను. అది
ఇకపోతే నేను అడిగేది ఏంటంటే, నేను 20-30 సంవత్సరాల నుంచి రథవాదం చేస్తున్నాను. రథవాదం అంటే మీకు తెలిసే ఉంటది. శివుడి కంటినీరు రుద్రాక్ష అయితే శివుడి వేయం పాదరసం. సో పాదరసాన్ని బంగారం చేయడానికి చెప్పండి అది సార్, అది అంటే దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను నేను. మీరు ఏం బిజినెస్ అర్థమైంది. ఇప్పుడు ఆయన ఏదో రీసెర్చ్ చేస్తున్నారు, పాదరసాన్ని బంగారంగా కన్వర్ట్ చేయడానికి ఏదో శ్రమ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఓకే, చెయ్యండి. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అదే చేస్తున్నాయి. వాళ్ళ ప్రయత్నం ఏమిటి అంటే బంగారం ₹1,00,000 వరకు వెళ్ళిపోతుంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా పెరిగిపోతుంది. సామాన్యుడు, ఒక మామూలు మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ₹1,00,000 పెట్టి 10 గ్రాములు కొనడం కష్టమే. కాబట్టి ఇప్పుడు దానికి సబ్స్టిట్యూట్ అంటే దానికి రీప్లేస్ చేసే మెటల్ కోసం బంగారం లాగే ఉండాలి, దాని ధర కిందకి రావాలి అని చూస్తున్నారు. ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఎలా ఉందో ల్యాబ్ గ్రోన్ గోల్డ్ ని తయారు చేస్తున్నారు. ల్యాబ్ గ్రోన్ గోల్డ్ అంటే అది గోల్డే, సేమ్ మెటల్, సేమ్ ఎల్లో మెటల్, సేమ్ వాల్యూస్, అంతా సేమే ఉంటుంది. నాట్ న్యాచురల్ అంటే ఆల్మోస్ట్ డైమండ్ ఎలాగో ఇది అంతే, న్యాచురల్ కాదనడానికి కూడా ఉండదు. ఆల్మోస్ట్ అంతే, ఏమీ వ్యత్యాసం ఉండదు. అది ఇప్పుడు మినిమం ప్రైస్ కి వచ్చేటట్టు, అలాగే ఈలోపు 9 క్యారెట్ గోల్డ్ తీసుకొచ్చేటట్టు. 9 క్యారెట్ గోల్డ్ అంటే 9 పడిపోద్ది కింద వరకు, అప్పుడు సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది. అలాగే వేమన గారు కూడా ట్రై చేశాడు ఇలాగే. ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, పాదరసాన్ని బంగారంగా కన్వర్ట్ చేసేటువంటి నేను పరిశోధనలు చేస్తున్నాను అని. ఎస్, మంచిది, చేయండి. వేమన్ గారు కూడా ట్రై చేసి ఆయన ఫెయిల్ అయ్యాడు. ఆయనకి సాధ్యం కాలేదు. బంగారాన్ని తయారు చేశాడు, ఫాల్స్ గోల్డ్ అన్నారు దాన్ని. ఆ ఫాల్స్ గోల్డ్ తయారు చేశాడు. మెటల్ వెయిట్ బంగారం వెయిట్ రాలేదు, కలర్ అన్నీ వచ్చాయి వేమన్ గారు చేసినారు. అందుకని ఆయన అంటాడు, డబ్బు లేక జనం ఇబ్బంది పడుతున్నారు అని ఆయన ఒక పద్యంలో చెబుతూ, ఉప్పు చింతపండూరిలో నుండగా కరువదేల వచ్చే కాపులారా, తాళకం బెరుగరో తగరంబు నెరుగరో. అన్నీ మన చుట్టూ ఉన్నాయి, ఉప్పు చింతపండు అన్నీ ఉన్నాయి, కొనుక్కోవడానికి మీ దగ్గర డబ్బు లేదు, కరువుతో బాధపడుతున్నారు. పిచ్చవాళ్ళారా, మీకు తెలియదా తాళకము తగరము ఈ రెండు కలిపితే బంగారం అవుతుందని? ఉప్పు చింతపండూరిలో నుండగా కరువదేల వచ్చే కాపులారా, తాళకం బెరుగరో తగరంబు నెరుగరో. ఈ రెండు తెలియదా మీకు, కలిస్తే బంగారం అవుద్దని అంటాడు. అది ఫాల్స్ గోల్డ్ అయింది, దట్ ఈస్ డిఫరెంట్. మీ ప్రయత్నాలు ఫలించాలని కోరుకుందామండి. ఈశ్వరానుగ్రహం మీకు మెండుగా ఉండాలి. మీరు ఈశ్వరాభిషేకం చేస్తున్నామంటున్నారు, సంతోషం. సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం ఎప్పుడు మంచిదే. రైట్. ఏం చెప్పారు ఆయన? చెప్పారా ఆయన వేసుకుంటే ఓ రుద్రాక్ష వేసుకుని, ఆయన డేట్ ఆఫ్ బర్త్ నాకు ఇవ్వలేదు, బట్ వేసుకుంటే ఓ రుద్రాక్ష అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అనేటువంటి రుద్రాక్ష వేసుకోండి. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా వేసుకోండి, సంకల్పించుకోండి, సంకల్పం ఫలిస్తుంది. శుభం. ఓకే. క్యాంప్స్ గురుగారు ఈ వారం విజయవాడ, ఎల్లుండి అంటే గురువారం విజయవాడలో ఉంటాను. మాఘమాసం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అర్థం చేసుకోండి. ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళాలి, ఎక్కువ నన్ను ఇబ్బంది పెట్టకండి. మళ్ళీ కలుద్దాం కావాలనుకుంటే విజయవాడలో మీరు 2-3 ఫోన్లలోంచి వేరు ఫోన్లోంచి రాసేస్తున్నారు, అది కష్టం అవుతుంది నాకు. ఎంత చెప్పినా వినట్లేదు ఏదో రకంగా. సో అర్థం చేసుకోండి. ప్రతిసారి గుర్తు చేస్తున్నాను, మీరు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే, అంటే మీరు అలా 2-3 అంటే మా వాళ్ళు మొదటిది కూడా తీసేస్తున్నారు, అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతే అది కష్టం అవుతుంది. అలా జరగొద్దండి. తర్వాత హైదరాబాద్లో నన్ను పర్సనల్గా కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, రికమెండేషన్స్ అవి ఏమి తీసుకోను. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను, అంతే. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా సరే మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. అంటే బెంగళూరు ఆఫీస్కి వెళితే ఒక స్క్రీన్ ముందు మిమ్మల్ని ఒక రూమ్లో కూర్చోబెడతారు, నేను ఒక రూమ్లో ఉంటాను. ఇక్కడ ఎదురుబెదురుగా మనం కూర్చొని మాట్లాడుకునేటట్టు ఉంటుంది. అలాగే ఏ బ్రాంచ్కి మీరు వెళ్ళినా ఈ సౌలభ్యాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. రైట్. అలా అని అక్కడ కూడా నేను 2-3 చూడను, అలాగే డైరెక్ట్గా నన్ను హైదరాబాద్ వచ్చి కలిసిన 2-3 చూడను. విజయవాడలో గురువారం నాడు 13వ తారీఖు, అప్పుడు కూడా ఒకటే. ఓకే, రైట్. మరో కాల్ చూద్దాం. హలో, చెప్పండి మీ పేరు, మాట్లాడండి. రామరెడ్డి గారు, ఓం నమ శివాయ. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 7/7/1971. 7/7/1971 అండి.
71 అన్నీ సెవెన్సే. డెబ్బై ఒకటి కరెక్టేనండి ఇది 7771. 71 కరెక్ట్. రైట్ 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 ఎక్కడో తప్పు వేశాను. ఇది బుధవారం అని తెలుసు కదండి. బుధవారం. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అందుకనే. ఇది తదియ శుక్లపక్షము, శుద్ధ తదియ. ఇది సింహరాశి. ఏం చేస్తున్నారు సార్ మీరు? ఓ సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 వేయండి, లేకపోతే 1 వేయండి. మాఘమాసంలో రుద్రాక్షధారణ చేయడం పూర్వజన్మ సుకృతం. కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ రుద్రాక్షధారణ చేయడం ఒక అవకాశం ఉంటే ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఓకే గురుగారు, చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే మీరే చెప్తూ ఉంటారు, చాలా మందికి పెద్దవాళ్ళు ఇంట్లో ఉండాలి, పెద్దవాళ్ళు ఎప్పుడు ఉండాలి ఇంట్లో, అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు ఇలా అందరూ ఉండాలి అంటుంటారు. అలాంటప్పుడు మరి వృద్ధాశ్రమాలు అసలు ఎందుకు? ఆకలి రాజ్యం చూడాలి. పెద్దవాళ్ళు లేకపోతే, అంటే అమెరికాలోని కారు లేకపోయినా, కారు డ్రైవింగ్ రాకపోయినా హ్యాండిక్యాప్డ్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. మనలాగా పక్కపక్కన షాపులు పక్కపక్కన అవి ఏమి ఉండవు. ఎక్కడికో అగ్గిపెట్టి కావాలంటే ఎక్కడికో వెళ్ళాలి. సో ఏ వస్తువు కావాలన్నా వాళ్ళ. సో అలాగే పెద్దవాళ్ళు లేకపోతే హ్యాండిక్యాప్డే. వీళ్ళకి ఏంది అనేక విషయాల్లో మనకి తెలియని 99% మనకి తెలియదు, వాళ్ళే చెప్పాలి. మరి అందరికీ తెలుసు అనుకుంటారు, వాళ్ళ అనుభవంతో వచ్చినవి. ఆ ఏజ్లోకి నీకు వచ్చినప్పుడు నీకు తెలుస్తాయి. బట్ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక 85 ఏళ్ళు ఒక ఆమె ఉన్నారు, 90 ఏళ్ళు హస్బెండ్ ఉన్నారు. ఇద్దరికి 5 ఏళ్ళు తేడా, 90 ఏళ్ళు పెద్ద ఆయన, 85 ఏళ్ళు భార్య. రాత్రి ఇంట్లో పడుకునే ముందు భర్తతో అంటోంది, కింద ఏదో చప్పుడు అవుతోంది, తలుపు వేయలేదేమో, వేసిరా అని. ఆయన ఒక మా అంతస్తు దిగి కిందకి వెళ్ళి వెయ్యాలి తలుపు, ఈ 90 ఏళ్ళ వయసులో. సరే వెళదామని చెప్పి కిందకి వెళుతూ ఉంటే అక్కడ దొంగలు కనిపిస్తారు. క్లియర్గా స్పష్టంగా ఒక 5గురు ఎవరో దొంగలు ఇంట్లోకి వచ్చున్నారు. ఏం చేయలేని పరిస్థితిలో గబగబా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నేను పలానా ఏరియాలో ఉంటున్నాను, పలానా ఇక్కడ మా ఇంట్లో దొంగలు పడ్డారు, 5గురు ఉన్నారు, వాళ్ళు స్పష్టంగా తెలుస్తోంది నాకు, 5గురు ఉన్నారు, మీరు అర్జెంటుగా రావాలి, వాళ్ళు వెళ్ళిపోయేలోపు మీరు అర్జెంటుగా రావాలి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, లేదు ఇక్కడ మాకు ఇప్పుడు స్టాఫ్ లేరు, మిడ్ నైట్ ఎవరన్నా వస్తే పంపిస్తాము, లేకపోతే మేమేం చేయలేము. తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు అయిన తర్వాత, ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ పెద్ద ఆయన ఫోన్ చేశాడు పోలీస్ స్టేషన్. ఫోన్ చేసి వాళ్ళు అది తవ్వుతున్నారు, గుణపాలతో వాళ్ళతో తవ్వుతున్నారు, బ్రేక్ చేస్తున్నారు, మీరు తొందరగా వస్తే దొరుకుతారు అని చెప్పాను కదా, ఏమైంది అంటే చెప్పాం కదా స్టాఫ్ లేరు, వస్తే పంపిస్తాము అని చెప్పంటే, వద్దు మీరు పంపించకండి, అయిపోయింది, నాకే కోపం వచ్చి నా రివాల్వర్తో 5గురిని వేసేసాను, 5గురు చచ్చూరుకున్నారు, మీరు రావక్కర్లేదు, పని అయిపోయింది అని చెప్పేసి ఫోన్ పెట్టేసిన 2 నిమిషాలకి మొత్తం 2 పోలీస్ వ్యాన్లు, తర్వాత అంబులెన్స్, మొత్తం అన్ని అడావిడ